సార్ ఇది యూజువల్గా ఎవరిదన్నా డిస్నీలో రిప్రజెంట్ చేస్తే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మనం సినిమాలో ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫ్రేమ్లో ఒక ఫ్లవర్ వాజ్ పెట్టినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. ప్రతి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తుందండి. మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని అడిగి ఉన్నారు కదా మీరు, ఏంటంటే ఆబ్జెక్టివ్ మా వాయిస్ వల్ల ఏం వాల్యూ యాడ్ అవుతుంది ఈ సినిమాకి కానీ లేకపోతే క్యారెక్టర్స్కి కానీ అని చెప్పి అలా ఏమన్నా అడిగారా? వాళ్ళు ఏం చెప్పారు? ఆనెస్ట్గా చెప్పాలంటే నేనేం అడగలేదండి. ఎందుకంటే నేను అడిగింది ఓన్లీ ఆలీ అన్న ఒక్కడిని, అన్న చేయొచ్చా లేదా అని అడిగాను. ఎందుకంటే డిస్నీ చూస్ చేసుకోవడం అనేది చాలా వాళ్ళు ఆల్రెడీ నేను వాయిస్ టెస్ట్ ఇవ్వాలా అని అడిగాను. అడిగితే లేదు డిస్నీ పైనుంచే మాకు వచ్చింది దట్ ఈ యాక్టరే కావాలి అని చెప్పి అని. సో వాళ్ళే చూస్ చేసుకున్నారు. పర్టికులర్గా అంటే మేబీ నేను అంత పర్టికులర్గా ఏం అడగలేదండి. మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఎప్పుడైతే తను డిస్నీ లైబ్రరీ అనే పదం నాకు అన్న చెప్పారు, నేను ఐ థాట్ అంతే కదా, అంటే ఇది మానిటరీ బెనిఫిట్ కంటే ద లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎక్కువ. అంటే నా డౌట్ ఇట్స్ నాట్ అబౌట్ వై సత్యదేవ్ కానీ వై మహేష్ బాబు గారు వై అలీ గారు అని కాదు. అసలు ఇలాంటి ఒక సినిమాకి ఒక డిస్నీ గ్లోబల్ బ్రాండ్ ర్యాంకింగ్ అనేది ఒక వెరీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. ఒక అటువంటి వాటికి యాక్టర్స్ వాయిస్ పెడితే ఏంటి, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్ అని? డిస్నీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అంటున్నారా? అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ గ్రేటర్ రీచ్ అంతే కదండి. అంటే లైక్ రీచ్ కోసం ఆబ్వియస్లీ ఆబ్జెక్టివ్ అంటే మేబీ అన్న మీ దగ్గర వేరే ఆన్సర్ ఉంటే చెప్పచ్చు. నాకు తెలిసింది అది ఒకటే, అంటే ఎందుకు మీరు మీ వాయిసెస్ స్పేస్ అంటే ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. అండ్ ఏంటంటే ఇంకోటి, ఇది ఒక యాక్టర్కి ఒక చిన్న పల్స్ పడిపోతుంటే గ్లూకోజ్ ఎక్కిస్తే మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, సో అట్టగా అసలు జనరల్గా డిస్నీ వాళ్ళు అప్రోచ్ అవ్వటం అనేది అది అదృష్టంగా భావిస్తున్నాం యాజ్ యాక్టర్గా. వాయిస్ రికగ్నైజ్ అంతే, ఇంకేం లేదు. అరే ఇక పలానా క్యారెక్టర్కి ఇక పలానా వాయిస్ అలీ అంటే అలీగాడు అంటారు. ఆలీ గారు అలా చెప్పండి. వెల్కమ్ బ్యాక్. చాలా కాలం అయింది మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ ఈ మధ్య చాలాసార్లు వచ్చారు. అదేలేండి. కాకపోతే ఇప్పుడు ఏదో మీరు ఇందాక డిస్నీకి డబ్బింగ్ చెప్పడం అన్నది మా అదృష్టం అని మీరు ఏదో చెప్తున్నారు. కానీ డిస్నీ అదృష్టం, ఎందుకంటే వాళ్ళు చేసిన పని మాసెస్ లోకి వెళ్ళాలంటే మీ వాయిస్లు ఉంటేనే వెళ్తాయి, లేకపోతే సింహాలు పులులతో వెళ్ళే పని కాదు అది. అండ్ దే ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీలాంటి పాపులర్ యాక్టర్స్ వాయిస్ వాళ్ళ అదృష్టంగా ఐఎమ్ డిస్క్రైబింగ్ ఇట్ హియర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి. అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ కెరీర్ హియర్ ఆఫ్టర్? ఒక కన్నడ సినిమా చేస్తున్నారు, మోహన్ లాల్ గారు కూడా చేస్తున్నారు కన్నడ. ఒకటి హిందీ సినిమా చేస్తున్నా, తెలుగు వెల్కమ్ టు ఆగ్రా అని. తెలుగులో మన సుహాస్ యాక్ట్ చేస్తున్న సినిమా ఓ భామ అయ్యో రామ. సో ఇంకొక తెలుగు చిన్నవి 2 సినిమాలు చేస్తున్నాను, హర హోం హర అని. అండ్ ఇంకొకటి కొత్తది పేరు పెట్టలేదు. సో నిన్నగా మన ఓపెనింగ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకో 2 monthsలో రిలీజ్లో ఉన్నాయి. అంటే నార్మల్గా మీరు ఎప్పుడు కూడా ఏ పెద్ద హీరో అయినా కూడా ఆలీ లేకుండా పక్కన ఆ హీరో పక్కన ఆలీ లేకుండా ఎప్పుడు ఏ సినిమా రాలా. కానీ ఈ మధ్యలో మీరు బాగా గ్యాప్ రావడం అనేది కేవలం మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందండి? అదేం లేదు, నేను రాజకీయాలకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేసాను అయిపోయింది. అదే మీరు ఇప్పుడు 1 by 1 అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకోండి. మన పోసాని కృష్ణమురళి గారు కూడా గుడ్ బై చెప్పేశారు. అంటే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల చేయలేదా, ఎనీ అదర్ రీజన్ అండి? నేను అలాగే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని ఆఫర్లు ఇస్తూ ఉంటారు, మేము చేస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్కి ఈయన బిజీగా ఉన్నాడు, సో ఈయన కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ ఆలీకి ఆల్టర్నేటివ్ ఉందండి, మేబీ ఉండొచ్చు. అయితే కంగ్రాచులేషన్స్. స్టిల్ జీబ్రా ఈజ్ రోరింగ్.
స్టిల్ జీబ్రా ఇస్ రోరింగ్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సత్యదేవ్. థ్యాంక్ యూ సార్. జీబ్రా నుంచి లైన్కి వచ్చేవి ఇప్పుడు నెక్స్ట్ వాట్? అది యాదృచ్ఛికంగా జరిగింది అండ్ ఇప్పుడే వస్తుంటే పక్క షో కూడా హౌస్ఫుల్ అయిందని చెప్పి అన్నారు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఒకే మంత్లో ఇలా జీబ్రా తర్వాత ఇప్పుడు ముఫాసా చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నాకు అలీ అన్న విషయంలో మామూలుగా ఓకే అంటే నథింగ్ అంటే 1500 సినిమాలు చేశారు కదా, అంటే ఇప్పటికీ అన్ని సినిమాలు చేసిన తర్వాత నేనైతే అంటే మామూలుగా ఎవరైనా అయితే ఇక చాలు నేను అచీవ్డ్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. బట్ స్టిల్ ఐ థింక్ ఆయనకి ఇంకా అదే అంటే మొన్న మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా ఇవ్వు వాయిస్ అంటే అన్న మీరు ఇంత ఫీల్ అయిపోతున్నారేంటి అంటే యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్. మీ అచీవ్మెంట్ అంటే 52 ఫిల్మ్స్ హీరోయిన్ చేసిన ఆయన అలీ గారు అంటే లైక్ సీరియస్లీ ఈజ్ అ లెజెండ్ ఫర్ అస్. అండ్ నాకు ఆయన అప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా లేదు నువ్వు ఇవ్వు, నువ్వు డిజ్నీ దాంట్లో ఇది ఉంటుంది అదేనా నార్మల్ థింగ్ అనుకుంటున్నావు అని చెప్పడం అన్నది అంటే దట్ షోస్ ఇస్ గ్రేట్నెస్. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే ఒక పక్క మహేష్ సార్, ఒక పక్క అలీ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరితో నాకు అంటే ఐఎమ్ జస్ట్ అ స్మాల్ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ అండ్ ఫీల్స్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జీబ్రా నుంచి కూడా ప్రస్తావన తీసుకొచ్చినందుకు. జీబ్రా ఇస్ ది కంటెంట్ ఆఫ్ డిస్కషన్ ఆల్ అరౌండ్ నౌ. అందుకని నేను దాన్ని మళ్ళీ కోట్ చేయడం జరిగింది. మహేష్ బాబు గారు మీ భుజం మీద చేసిన సీన్ లేచిపోయిందని చెప్పారు. ఇందులో కూడా లేచిపోయిన సీన్లు ఉన్నాయా? ఇందులో లేవలేదండి, ఎందుకంటే అంతా లేపేసిన తర్వాత నా దగ్గర వచ్చింది. సో లేదండి, ఐ థింక్ అది చాలా బిటర్ స్వీట్ మెమరీ. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ అది. అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి అంత ఎక్స్ట్రీమ్ మహేష్ గారి పక్కన ఎవడీడు అని ఏదో ఊరికే అదేదో మనకి లైఫ్ టర్నింగ్ అయిపోతాను కదా, బట్ జనాల్లో కనిపిస్తాను కదా అని చాలా ఆశపడ్డాను కానీ ఆ సీన్ లేచిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్. But now that you have been reckoning as a hero, the hero, that's congratulations and latest hit. All the best. Thank you so much, sir. And Ali garu meer kuda రాబోయే రోజుల్లో ఈ సినిమా చేయను, ఆ సినిమా చేయను, ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా సినిమాల్లో రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా నువ్వేనా సినిమాకి అడ్వాన్స్ ఇప్పుడే అడ్వాన్స్ చేస్తావు? అడ్వాన్స్ ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు. నీ డేట్స్ కనుక ఉంటే ఇల్లు నువ్వు హిందీ కన్నడ తిరుగుతుంటే ఎవరు ఇస్తారు? అది కూడా సినిమానే, అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది. సత్యదేవ్ గారు మీరు నాకు తెలిసి చాలా బ్రిలియంట్, కానీ అలీ గారిని పెట్టి అలీ గారిని ఒక క్వశ్చన్ అడిగి నేను చేశానని చెప్పడం అనేది ఇది డబ్బింగ్ మనం ఎందుకు అవసరమా కాదా అని ఆలోచించి అలీ గారు మీరు చెప్తున్నారా? నిజంగా మీరు అలీ గారికి అంతకుముందు సీనియర్గా చేస్తున్నాడు కాబట్టి ముఫాసా క్యారెక్టర్లో అడుగుంటారా? చేశారు కాబట్టి అడిగాను అన్న. అంటే నేను అడిగిందే ఆబ్వియస్లీ ఆయన ఆల్రెడీ ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ ఫేమస్గా వాయిస్ ఇచ్చున్నారు కాబట్టి అసలు ఆయన ఇదేంటి టేక్ ఏంటి నేను ఇవ్వచ్చా లేదా అంటే దానికోసం అడిగాను. ఆబ్వియస్లీ బ్రిలియంట్ ఏం లేదు. అలీ అన్న మీరు నిజంగానే 1100 సినిమాలు పైన చేశారని తెలిసి నాకు. 1250. సారీ అన్న, నెంబర్ తప్పు చెప్పేది, 1250 సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల టైం నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ని చేసుకున్నా కూడా ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? నిజంగా కూడా సత్యదేవ్ గారు అన్నట్టు ఆ ఓపికకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంతమందికి కూడా మళ్ళీ సమాధానాలు చెప్తూనే ఉంటారు. ఓ పక్క నెగిటివ్ టాపిక్స్ వచ్చినా పాజిటివ్ టాపిక్స్ వచ్చినా మీదైన స్టైల్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అంటే స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఈ బిర్యానీ తిని లేకపోతే ఈ కర్రీ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను. నా వృత్తి ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారన్నా. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ని తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకుని రావచ్చు కదా. అదే పాపం హెల్త్ బాగాలేదు చెప్పాడా? కొంచెం 3 రోజుల నుంచి అదే బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని రాకపోవడానికి జ్వరం ఆయనకి హెల్త్ బాగాలేదంటే కాదు. అలా నువ్వు తెలివైనడు నేనే కాదు. అంతే, ఏమీ లేదు. సత్య ఎలా వచ్చారు? అలా నమస్తే. నమస్తే. ఇంతకుముందు సూర్యకి డబ్బింగ్ చెప్పాను. అవునన్నా. సూర్యకి చెప్పడం బాగుందా, సింహ మన దీనికి చెప్పడం బాగుందా? సింహాకి బాగుందా, సింహ
అంటే అన్న అది మనిషి ఇది సింహం కదా, దీనికి చెప్పడం కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగా. ఎందుకంటే ఆ లిప్ మూమెంట్కి మ్యాచ్ చేయడం ఇనిషియల్గా అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది. మన మనుషులు చెప్పడం ఇది. ఇప్పుడు ఏంటంటే ఆ సింహం కూడా అదే, అది కోపం, దానికి ఆనందం, లేకపోతే ఇందాక తినడానికి తోడేవాడి అది తినడానికి తింగరోడు తోడేయడం మనకి అనేది ఫన్నీ లైన్ అది. అది కూడా అది ఎక్స్ప్రెషన్స్ అంత అంటే యానిమేషన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కాంట్ పిక్ అన్నా, బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దిస్, డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ దిస్, చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే, అంటే నాకు నేను వెరీ బిగినింగ్ డేస్లో ఉన్నా, లైక్ మనీ అంటే లైక్ కావాల్సి వచ్చినప్పుడు ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ డిస్కవరీ వాటికి వెనకాల వాయిస్లు చెప్పేవాడిని, అవి కూడా చేసేవాడిని. తర్వాత ఈ మొక్క 3 అంగుళాలు పెరిగితే కట్ చేయండి, ఇలాంటివన్నీ కూడా అవి కూడా చెప్పేవాడిని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. సో అప్పుడు ఆ నేషనల్ జియోగ్రఫీ వెనకాల కామెంటరీ నుంచి ఈరోజు ఒక సింహానికి నిజంగా చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంజాయ్. ఆలీ గారు సార్, తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. బిఫోర్ క్వశ్చన్ అండి, ఒక చిన్న ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద దాని అంటే మీకన్నా పెద్దది. ఐ నాట్ కంపేరింగ్ ఎనీథింగ్. డిస్నీ ఈజ్ మై ఫేవరెట్, చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సీయింగ్ యూ దేర్ ఈజ్ వెరీ ఫీలింగ్ సో గుడ్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ చెప్పారు, దిస్ ఈస్ అ బిగ్ థింగ్, ఇట్స్ అ లైబ్రరీ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యూ ఫీల్? ఐ వాంట్ టు నో బోత్ ఆఫ్ యూ, హౌ డిడ్ యూ ఫీల్ టు డూ దిస్? అండ్ మీరు చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా చూసారా లయన్ కింగ్ ఆర్ ఎనీ కార్టూన్స్ ఆర్ డిస్నీ వర్క్ దట్ యూ హ్యావ్ లవ్డ్ వెన్ యూ వర్ ఫ్రమ్ చైల్డ్హుడ్? టామీ అండ్ జెర్రీ ఉండేది కదా, అది నేను చెన్నైలో ఉన్నప్పుడు సినిమా చూడాలంటే డబ్బులు పెట్టి చూడాలి. టామీ అండ్ జెర్రీ టీవీలో పెడితే ఫ్రీ, నేను అది చూసేవాడిని. అది చూసే కామెడీ చేసుకున్నాను. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న సినిమా చేయడం 3 నెలలు, మహా అయితే 4 నెలలు. ఓకే, పెద్ద సినిమా అయితే 8 నెలలు లేదా 1 సంవత్సరం, ఇంకా పెద్ద సినిమా అయితే 2 సంవత్సరాలు. కానీ ముఫాసా లాంటి సినిమా చేయాలంటే దాదాపు 1000 మంది ఉంటారు, 4 సంవత్సరాలు పడుతుంది ఒక సినిమా రెడీ అవ్వడానికి. దాని వెనకాల అంత కష్టం ఉంది. మా కష్టం జస్ట్ వాయిస్ ఇచ్చామంతే, వాళ్ళ కష్టం ముందు మా కష్టం అంతా. సో అందుకోసం అంటే జనరల్గా అదర్ లాంగ్వేజ్లో అదర్ ఆర్టిస్ట్ చెప్పడం వేరు, అది స్క్రీన్ మీద డైలాగ్ తెలుస్తుంది. హిందీలో ఏం చెప్పాడు, తెలుగులో వాళ్ళకి రాసి ఉంటుంది, అదే చెప్తాం. కానీ ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ లాంగ్వేజ్లో ఒక డైలాగ్ ఉంది, మేము రాసి చెప్తుంటాం, వాట్ ఇస్ దిస్. అప్పుడు రైట్ వచ్చి సార్ ఇది సార్ ఇది, ఓహో అదే అర్థం, ఓకే ఓకే రెడీ టేక్ అని చెప్పడం జరుగుతుంది. సార్ 1 more. అది చైనీస్ ఉంది, దానికి కూడా డబ్బింగ్ చెప్పంటారు. మీకు విషయం తెలుసో లేదో, ఇటీవల మధ్యకాలంలో నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్. వాళ్ళకి 2 యాక్టర్లు తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు తిరగకపోతే బ్రహ్మానందం అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తారు, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మనవాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మనవాళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటైర్ యూఏఈ లండన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యదేవ్ తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీల్లో కూడా మేము ఎన్ని సినిమాలు చేసాం
మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే యాక్టర్ అదృష్టం, పూర్వజన్మ సుఖంతో చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూసారు కదా ఇప్పుడు షారూక్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూక్ ఖాన్ చెప్పారు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్ మలయాళం అనిల అది మా వచ్చి చెప్పేసాడు మలయాళం. మీ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి మీ ఫేవరెట్? ఇది చిన్నప్పుడు క్యాట్రిడ్జ్ గేమ్స్ అని ఉండేవండి మాకు. అది ఏంటంటే ఇప్పుడు PS3 PS4కి స్టార్టింగ్ వర్షన్, అందులో లైన్ కింగ్ అని గేమ్ ఉండేది. ఆ గేమ్లో నేను మీ క్యారెక్టర్ని ఎంచుకొని ఆడే ఉంటాను. ఈ టిమోన్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఎంచుకోవచ్చు. ఆడేవాడిని. అలా నాకు లైన్ కింగ్ తెలుసు. సో మళ్ళీ ఇలా నాకు లైన్ కింగ్, సో దట్ నా ఫేవరెట్ క్యారెక్టర్స్ ని మళ్ళీ లైవ్ లో చూసి దాని వాయిస్ కూడా చాలా హ్యాపీగా ఉంది. సత్యదేవ్ గారు ఇక్కడ యాక్చువల్లీ ముఫాసా అండ్ ఠాకా బ్రదర్స్ కాబట్టి, సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ముఫాసాకు వచ్చేసి మహేష్ బాబు గారు చెప్తున్నారు. మీరు ఒక సీన్ గురించి చెప్పారు కదా ఇందాక, ఇలా చెయ్యేసాను సీన్ లేదు అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేశారు. ఇందులో మీరు చాలా లక్కీ అని మీరు ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇందులో త్రూఅవుట్ ద క్యారెక్టర్ మీరిద్దరు బ్రదర్స్ కింద మా అందరికి కనిపిస్తూ ఉంటారు కదా. హౌ ఇస్ దట్ ఫీలింగ్ యాక్చువల్లీ? సో మీరు ఇందాక అన్నారు అంటే ఇక్కడ చేయలేదంటే తోకేశారు ఇందులో, ఎందుకంటే ఇది సింహాలు కాబట్టి. బట్ స్టిల్ ఐ హ్యాడ్ ద సేమ్ ఫీలింగ్, ఎందుకంటే ఇద్దరం పోటాపోటీన మాటలు, అంటే ఆ డైలాగ్స్ కానీ మా ఇద్దరం మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ నేను సూపర్ స్టార్ గారితోనే మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ యా, లైవ్ వేరు ఇది వేరు, బట్ ఐ హ్యాడ్ సేమ్ ఫన్. యాక్చువల్లీ ఇందాక అంటూ ఇందాక మేము చూస్తుంటే డిస్ప్లే చూస్తుంటే ఈ లయన్స్ టైగర్స్ మా అన్న తమ్ముళ్ళలాగానే అనిపిస్తుంది, రిలేషన్ లాగానే అనిపిస్తుంది అన్నారు. జస్ట్ చిన్న నోట్, బయట అలా ట్రీట్ చేయొద్దు అన్నట్టు జస్ట్ నార్మల్ కామిక్ వేలో చెప్తున్నారు మీకు అంతే. బయట కనిపిస్తున్నప్పుడు లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ అంటే బాలీవుడ్ మూవీస్ తెలుగులో డబ్బింగ్ చేస్తున్నప్పుడు మనకి సంబంధించిన నేటివిటీకి సంబంధించిన కామెడీని యూజ్ చేస్తున్నారు ఫర్ ఎంటర్టైనింగ్. సో అలాంటి డైలాగ్స్ రాసారా ఆర్ జస్ట్ యాప్ట్గా లైక్ ఎలా ఉందో అలా కాపీ చేసేసారా? అది లేదు, మాది యాస్టిస్గా హాలీవుడ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు యూజ్ చేస్తారు ఆ డైలాగ్స్, దాన్ని తెలుగులోనే చాలామంది రైటర్స్ని బట్టి చెప్పడం జరిగింది. అక్కడ ఆ టైంలో మాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే మేము ఎక్స్ట్రా టైమింగ్ ఉంది, పర్లేదు గ్యాప్ ఉందంటే ఓ డైలాగ్ వాడతాం, అది బాగుంది సార్ అని అడుగుతుంటాం. మీరు మొన్న మెన్షన్ చేస్తూ అంటే దీంట్లో వన్ లైనర్స్ చాలా బాగుంటాయి మహేష్ బాబు గారికి, నాకు చాలా మంచి మంచి వన్ లైనర్స్ ఉన్నాయని చెప్పారు. అంటే దాని గురించి ఒకసారి షేర్ చేసుకోండి ఆడియన్స్కి. అండ్ సవర్ నీకు మీ బాబు మొన్న మీరు చెప్పారు చాలా ఇష్టం వారికి అని చెప్పి అన్నట్టు. సో ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత మీరు రియాక్షన్ ఏంటి? అంటే చాలా మందికి అంటే డిస్నీ అంటే కానీ ఇలాంటివి కానీ చాలా మందికి చిన్నపిల్లలకి దే ఆర్ మోర్ కనెక్టివ్ కదా. మీ బాబు అంటే రియాక్షన్? నేను సారీ ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ మా గుడ్డోడు కోసం కూడా చేయడం జరిగిందన్న ఇది, ఎందుకంటే వాడి లైన్ కింగ్ చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు ఆ లైన్స్, ఇప్పుడు నేను చెప్పిన లైన్స్ అన్ని కూడా కంఠస్థం పట్టేశాడు ఆల్రెడీ, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఆనెస్ట్లీ వన్ ఆఫ్ ద రీజన్ వాడి కోసమే చేశాను ఇది, మా బుడ్డోడు కోసం. అండ్ వన్ లైనర్స్ కోకి వన్ లైనర్స్ ఉంటాయి, అంటే ఇందాక ఆలీ అన్న చెప్పినట్టు అక్కడ ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ఇక్కడ తెంగరోడ్ బదులు అక్కడ ఏదో ఇంకోటి ఉంటుంది. సో అలాంటి అనువాదాలు జరిగి ఇక్కడ మహేష్ గారి స్టైల్లో కొన్ని వన్ లైనర్స్, లేకపోతే నా వర్షన్లో కొన్ని వన్ లైనర్స్, అలా అంటే ఐ హ్యాడ్ సూపర్ ఫన్. ఆ విన్నప్పుడు నాకు ఫస్ట్ టైం నవ్వు అంటే లైక్ ఐ వాజ్ లాఫింగ్ అనమాట, నేను నవ్వుతూనే ఉన్నాను. అండ్ బట్ ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్లీ సవర్నిక్ నా కొడుకు, వాడి కోసం మెజారిటీ అంటే వాడు ఎంజాయ్ చేస్తాడని చేశాను. ఆల్రెడీ చెప్పారు మీకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్, సో ఎన్ని అవర్స్లో చెప్పారు అండ్ మాడ్యులేషన్కి ఎలాంటి కేర్ తీసుకున్నారు? రాజేష్, ఐ థింక్ 3 రోజులు చేసాము. మాడ్యులేషన్ అంటే మాడ్యులేషన్ ఏం లేదు, ఇట్స్ మన వాయిస్ నచ్చే అడిగారు కాబట్టి మన వాయిసే చెప్పాము.
అయితే ఒకటి గుడ్ క్వశ్చన్, బికాస్ ఇందులో వీడి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది. టాకా క్యారెక్టర్కి స్టార్ట్స్ ఆఫ్ ఈగో ట్రిప్ ఉంటుంది, తర్వాత వాడు కొద్దిగా జెలసీ అవుతాడు. సో ఇనిషియలీ వెరీ ప్లేఫుల్ క్యారెక్టర్, అది వెరీ ప్లేఫుల్ వాయిస్ ఉండాలి. మన బేస్ అవన్నీ పక్కన పెట్టి ఒక అదే నాకు చూసావు కదా తెంగరోడు తోడేయడం మనకి అన్నది ఎవరు యాక్చువల్లీ గుర్తుపట్టలేదు. అది నేను అనుకోవట్లేదు, ఎవరు వేరే వాళ్ళు చెప్పారు వాడిని ఇది నాదే అని నేను చెప్తున్నాను. అలా ఈవెన్చువలీ ఇందాక చూస్తే నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను అన్నది యూ హ్యావ్ టు, అందులో జెలసీ వస్తుంది. సో యాక్చువల్లీ నాకు ఆ ఎక్స్ప్రెస్ కూడా చాలా బాగా జరిగింది అనిపించింది. అండ్ ప్లేఫుల్నెస్ నుంచి ఒక జెలసీ ఉన్న క్యారెక్టర్లా కన్వర్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. అంజలి హాయ్, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఫాసా ట్రైలర్ చాలా బాగుంది. సో మహేష్ బాబు గారు ఆల్ ఎమోషన్స్ని బాగా పండిస్తారు. సో ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం వాయిస్తో కావచ్చు. సో అలాంటి పర్సన్కి మీరు అంటే లైక్ ఎన్నో కాంపిటీషన్గా వాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి ఏ ఎమోషన్ మీకు బాగా కనెక్ట్ అయింది? బికాస్ ఆల్ ఎమోషన్స్ ఆర్ ఈక్వల్, అది పర్సన్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ముఫాసా కావచ్చు. అంత కనెక్ట్ అయింది కాబట్టే ముఫాసా వచ్చింది. అండ్ లయన్ కింగ్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏ ఎమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు డబ్బింగ్లో మీకు బాగా అంటే లైక్ కొంచెం కష్టం అనిపించింది? అండ్ విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎమోషనల్ సీన్ ఇన్ ముఫాసా? ఐ థింక్ టువర్డ్స్ ది ఎండ్ వెళ్తున్నప్పుడు నేను కథ రివీల్ చేయగలుగుతానో లేదో తెలియదు, బట్ ఇందాక చూశారు కదా నీ వల్ల నేను చాలా పోగొట్టుకున్నాను అన్నది ఒక ఎమోషనల్ ఆర్క్తో క్లోజ్ అయ్యే ఒక ఎలిమెంట్ ఒక టైంలో వస్తుంది. అది బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే అండ్ ఆల్సో ద ప్లేఫుల్నెస్ ఫుల్ ఫన్నీ ఉంటుంది. నాది మహేష్ గారిది వన్ లైనర్స్ ఒకరి మీద వేసుకుంటూ ఉంటుంది. అది చాలా అది ఎంజాయ్ చేశాను. బట్ అట్ ది ఎమోషనల్ ఆర్క్ క్లోజ్ అయ్యేటప్పుడు చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేశాను. ఓకే, ఫ్రమ్ ద అంటే లైక్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆన్ స్క్రీన్ ఫ్రెండ్గా కనిపించారు, బట్ యాజ్ అ డబ్బింగ్గా ఇద్దరు ఈక్వల్ రోల్స్ చేస్తున్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అదే నేను చెప్తున్నట్టు ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు లేకపోతే మన జర్నీ ఎక్కడి నుంచి వచ్చామని చూసుకున్నప్పుడు ఇట్ ఫీల్స్ వెరీ నైస్. అంటే ఒకప్పుడు చేస్తే చాలు, మనం కనబడితే చాలు అనుకునే స్పేస్ నుంచి ఆయనతో పాటు సమానంగా వాయిస్ ఇచ్చే స్పేస్, అంటే అఫ్కోర్స్ ఆయనతో పాటు చేస్తే నెక్స్ట్ సినిమాలో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే బట్ అగైన్ ఇట్స్ ద సేమ్ ఫీల్. అంటే ఎక్కడో ఇప్పుడు ఆ జర్నీ చూసుకున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా అనిపించింది. అండ్ అందుకే Yes. Wait till 20th December. Yeah, please. Last question. We are wrapping up this. In Telugu film industry, who is the real lion? My question to answer first. Answer. Who is the real lion in Telugu film industry, sir? ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరో ప్రతి ఇంటికి లైను. ఇంట్లో ఫాదరు లైన్ అంటే సింహం, మదర్ శివునికి, వాళ్ళ పిల్లలే ముఫాసా. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు అందరినీ చూశారు కదా, సో ఆ లయన్ లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు, లయన్ కింగ్ లాంటివి అని అడుగుతున్నారు సార్. అంటే లెజెండ్స్ లేరు మన మధ్యన. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘట్టంనేని కృష్ణ గారు, సోమబాబు గారు అండ్ కృష్ణరాజు గారు, వాళ్ళు ఆ రోజుల్లో తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అయ్యి తెలుగు ఇండస్ట్రీని ఈ రోజున ఈ స్టేజ్ మీద పెట్టారంటే వాళ్ళు సింహాలు. Thank you so much, media, for your questions. Yes, save the date, 20th December. Mufasa, the Lion King, మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి సినిమాస్ లోకి వచ్చేసింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియాకి అండ్ నవరత శిరోద్కర్ గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్.